మగోళ్ళు వాళ్ళు గట్లనే చెప్తారు. ఆడోళ్ళు నలుగురు చెప్పాలి, మొగోళ్ళ కంటే ఎక్కువ చెప్పాలి. ఆంధ్రాలో చూడండి, మీరు ఆంధ్రప్రదేశ్లో అక్కడ చూడండి, మొగోళ్ళది అస్సలే సాగనియరు. మీకే చెప్పొస్తుందా? మాకు చెప్పరాదు అనుకున్నా? మీకంటే ఎక్కువ చెప్తాం మేము. టైం ఇయ్యారు వాళ్ళు, తీరనియరు. 5 నిమిషాలు అంటే అర్ధగంట గంట చెప్తాను నేను అని అంట. అట్లా ఉండాలి, మంచిలా అనేటువంటిదే అట్లా ఉండాలి. వీళ్ళకి ఏమున్నా పిరికి, కిందికి అవుతుందో మీదికి అవుతుందో ఏమవుతుందో ఏం కథనో. నేను సప్పుడేక తెలియకుంటే ఉంటే ఒక చిత్తం నా పీడ కొట్టుకపోతుంది. ఇప్పుడు బయట పడ్డట్టు అయిపోయి అందరు ఇట్లా, అందరూ నన్ను గిట్ల అంటారు గట్ల అంటారు అని చెప్పి ఓ ఇటు అటు అంటే మా మనసు మెసులుతుంది అన్నమాట. దీని నుంచి మనం బయట పడాలంటే ఉరుకులాడితే కాదు, ఊకుంటే కాదు, మెల్లమెల్లగా ప్రయత్నం చేశారు. వస్తుంది అందరు బాగుపడచ్చు. అందుకోసమే మీరు సత్సంగానికి రమ్మని మేము ఊక చెప్తున్నాం. మీరు ఏకాదశికి అక్కడికి రావాలి. ఇవాళ ఏంది ఏకాదశి అంటే దీనికి అర్థం ఎక్కడ సత్సంగ సదనానికి వచ్చి ఒక 1-2 ఏళ్ళు మీరు మంచిగా చక్కగా వినండి. ఎట్లయితారో మంచిగా అయిపోతారు, శుభ్రం అయిపోతారు. బాగా వస్తానా ఏగా పెడతానా మంచిగా తింటారు, నిద్ర పోతుంది. చుట్టాల ఇంటికంటే వాడు చచ్చిపోయింది, వీడు పుట్టినట్టు ఉరుకుతారు. అవు మావుడు పుట్టిండు వస్తున్నా వాడు చచ్చిండు వస్తున్నా. దానికి హుషారు. చుట్టాలు దొంగలు, నేను తిడతలేను ఓర్వక ఉన్నది చెప్తున్నా. సుతులు రుణస్థులు, కాంతలు, సంసార కారణములు, ధనములు, అస్థిరములు, యవ్వనము, బుద్బుదం. ఇది గోవిందరాజు చెప్తుండే అన్నమాట. ఎప్పుడు మొత్తం వీళ్ళు ఎన్ని రోజులు ఉంటారు? అంతా ఇచ్చుకపోయేటోళ్ళు వీళ్ళు, మన ఎంబడి వచ్చేటోళ్ళు కాదు. శంకరయ్య చిన్నోడు, చెప్పుట్ల చిన్నోడు. అయితే గోవిందరాజు దగ్గరికి వచ్చిండు. అయ్యా మరి నాకు సత్సంగాలు చెప్పరాదు, ఏం చేయరాదు, మరి నాకు ఏం పాడుకోవాలి వినాలి అని ఉన్నది అయ్యా ఎట్లా అంటే, ఏదైనా ఒకటి పాట చెప్పుర్రి అని అంటే గోవిందరాజులు ఒక పాట చెప్పిండు. ఇట్లా ఇది చదువుకో, దీంట్లోనే సత్సంగం ఉంటుంది, అన్నీ ఉంటాయి, నీకు రాకుండా రాబోయే అంటే మీరు అంటారు కదా, మీకంటే చెప్పచ్చప్పటికే మీ అన్నీ సాగుతున్నాయి. మీ తనక మాకు అనత్తదా? అక్కడ కూర్చుంటేనే దడీలు అంటది, ఇక్కడ కూర్చుని వాడిని చెప్పంటేనే దడీలు అంటది. అది ఏదో దొంగతనం చేసినట్టు. కానీ అంటే అప్పుడు ఆ గోవిందరాజులో చెప్పిండు అనమాట. అదే పాడతాడు ఇప్పుడు శంకరయ్య సిరిసిల్ల. ఈయన ఏం చేస్తాడంటే యాత్రికులను మంచిగా తీసుకుపోతాడు, మంచిగా తీసుకొస్తాడు, మంచిగా చూపిస్తాడు, అవి చేస్తాడు. కాశీకి, అటు గయకు, ఇటు అయోధ్యకు. భజన జయుదమా దేవుని భజన జయుదమా, సుజనులార భక్తి తోడ భజన జయుదమా. భజన జయుదమా దేవుని భజన జయుదమా, సుజనులార భక్తి తోడ భజన జయుదమా. ఎనుబది 4 లక్షల ఎత్తిన జన్మల ఫలంబు, 84 లక్షల ఎత్తిన జన్మల ఫలంబు, మానవ జన్మంబు గలిగే మాధవుని పొందుటకై భజన జయుద మాధవుని. మదమత్సారములు వదలి మమకారము మాపుకొని, మదమత్సారములు వదలి మమకారము మాపుకొని, హృదయమందు పరమాత్ముని కదలకుండ నిలుపుకొని భజన జయుద మాధవుని. భేదభావములు వదలి సాధుల సంగతి జలగి,
భేదభావములు వదలి సాధుల సంగతి జలగి ఖేద మోదములు సమముగా నీ దయని ఎంచి మదిల భజన జయుద మాధవుని భజన జయుదమా దేవుని భజన జయుదమా సుజనులార భక్తి తోడ భజన జయుదమా దారపుత్ర ధన ధాన్యము తన పూర్వ ఫలమటంచు దారపుత్ర ధన ధాన్యము తన పూర్వ ఫలమటంచు సారణ ఈ జన్మ ఫలము సర్వేశ్వర స్వరణటంచు భజన జయుద మాధవుని కర్మలు చేసడి కర్తకు కర్మ ఫలం బంటునని కర్మలు చేసడి కర్తకు కర్మ ఫలం బంటునని దుష్కర్మలు చేయకుండా నిష్కామము భావమున భజన జయుద మాధవుని ధర్మ సత్య న్యాయములు తన ఆత్మకు గుణములంచు ధర్మ సత్య న్యాయములు తన ఆత్మకు గుణములంచు కర్మ మార్గమున నడసుచు నిర్మల హృదయముల తోడ భజన జయుద మాధవుని భజన జయుద మాధవుని భజన జయుదమా సుజనులార భక్తి తోడ భజన జయుదమా అజామిల దుష్కర్మలు కుజనులగా పాడి ఆర్త అజామిల దుష్కర్మల కుజనులగా పాడి ఆర్త గజరాజునిగాచినట్టి అజ తండ్రి ఆర్తి తోడ భజన జయుద మాధవుని రామకృష్ణ గోవిందాయే మాధవ నారాయణ రామకృష్ణ గోవిందాయే మాధవ నారాయణ శ్యామ సుందరాయటంచు ప్రేమ మీర జానించుడు భజన జయుద మాధవుని భజన జయుద మాధవుని భజన జయుదమా సుజనులార భక్తి తోడ భజన జయుదమా రాజా రామచంద్ర महाराज के हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे రాజా రామచంద్ర महाराज के ఈ విధంగా నామం పాడాలి ఏదో విధంగా సత్సంగం చెప్పరాకున్నా కానీ పాటలు ఇవన్నీ ఉంటుంది. ఇవన్నీ ఎన్ని ఉన్నాయంటే 9 రకాలు ఉన్నాయి.
తినే పదార్థాలు రకరకాలు ఉన్నట్టు భక్తిలో కూడా ఎన్ని రకాలున్నాయి? 9 రకాలున్నాయి. శ్రవణం, ప్రేమతోని విన్నా కానీ, కీర్తనం, పాటలు పాడినా కానీ, విష్ణు స్మరణం, స్మరించినా కానీ, పాదసేవనం, అర్చనం, పూజ చేసినా కానీ, వందనం, దాస్యం. దాస్యం అంటే నేను దాసుని, అందరికీ దాసుని, అందరికీ సేవ చేయాలి. ఏం చేయాలి? ఊడవాలి, చల్లాలి, ముగ్గులు పెట్టాలి, ఇవన్నీ చేయాలి, వడ్డించాలి, ఇది చేయాలి, అన్నీ చేయాలి. ఏ పని అంటే ఆ పని వెనుకపోవద్దు, అన్నీ చేస్తూ ఉండాలి. సేవ దాని కూడా మంచిదే అన్నమాట. అట్లా సేవనం అన్నది. కానీ అహంకారం ఉండద్దు. నేను చెప్తున్నా పుణ్యం కోరద్దు. నాకు పుణ్యం, ఇది దేవుడు ఇచ్చిండు కాబట్టి ఈ శరీరాన్ని, ఘటాన్ని దేవునికి ఖర్చు పెడుతున్నా. అందరిలో ఎవడున్నాడు? దేవుడే ఉన్నాడు. ఎవరికి చేసినా ఎవరికి ముడుతుంది? దేవునికి ముడుతుంది అనుకోవాలి. వాడు గిట్ల, వీడి గిట్ల, నేను దాని ముఖం చూడా, నేను అంటే ఏమనుకున్నావు? మా ఇంట్లో మేము ఎట్లుంటాం అనుకున్నావు? మీ తరుకుంటాను అనుకున్నావు? అబ్బో మాది గిట్లుంటుంది, స్వర్గం లాగుంటుంది మాది, స్వర్గం లాగుంటుంది. నేను 2 ఏళ్ళకి పోతే ఎట్లా పోతా? అందరి తరగతి కాదు, ఎట్లా పోతా? నేను మంచిగా మా గొప్పగా పోతా అంటే ఉంటుందా? ఎవరి 2 మలమూత్రాలు అయినా కానీ ఏమవుతాయి? ఎందుకు పనికి రాకుండా పోతాయి, పాయకాన్లో పోతాయి. పోతాయి దాన్ని తీసి దాచిపెట్టుకుంటారా అల్మారిలా బంగారంలాగా? దాచిపెట్టుకుంటే ఏమాయి? పాయకాన్ని తీసుకుపోయి మీకెట్లా చెప్ప బుద్ధి అయిందయ్యా? మాకే విన్న బుద్ధి అయితే లేదు. మరి అది ఎట్లా ఉండే పదార్థము ఎట్లా మారిపోయింది, ఏం కథ? గిట్లా మారుతుంది మన శరీరం, మన వ్యవహారం అంతా గిట్లా మారిపోతుంది పాయకంలాగా. అందుకొరకే ఈ సందర్భంగా మిమ్మలను తిట్టినట్టు, నిందించినట్టు కాదు, గౌరవించినట్టు. శరీరము మలమూత్రం కుండ భాండం. నగలను చూసుకొని, బట్టలను చూసుకొని మురవద్దు, టెంపర్ చూసుకొని మురవద్దు. భక్తిని చూసుకొని సంతోషపడాలి, చేసి సంతోషపడాలి. చాలామంది ఏం చేస్తారంటే, నీకంటే ఏడ తెచ్చినవి బట్టలు జర చెప్పపోతే నాకు చెప్పు, నేను నీకంటే ఇంకా మంచిది కట్టుకుంటాను నేను అని బట్టలు నగలు పెట్టుకుంటారు. మరి మలమూత్ర భాండం మారుతుందా? ఎన్ని వేషాలు వేస్తే మారుతుంది? ఇది మారది. కానీ దీంట్లో ఒక్కటి, మా దేవుడు ఎట్లున్నాడో మన శరీరంలో ఉన్నటువంటిది ఆ పరమాత్మ గట్లున్నాడని జ్ఞానం కలగాలి. ఆయన ఉంటేనే కొనగోరు కానించి కొనేంటి దాకా నడుతుంది. ఇది పెద్ద పట్నం. శరీరం ఏంది? పెద్ద పట్నం ఇది. శరీరం పేద పట్నం. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కార్యన్ ఎరుగుకుంటున్నాడు. ఆయనకు ముసల్తనం అంటది, పిల్లగాడు అంటాడు, వయసుతనం అంటది, సచ్చుడు అంటది, పుట్టుడు అంటది, రోగాలు అంటాయి. ఎవ్వి దేంతో సంబంధం లేదు. అటువంటి వస్తువు ఉన్నదా మనం కొని తెచ్చుకోవాలన్నా? చెప్పుని, అందరిలో ఉన్నదా? లేకపోతే అన్న అడకచ్చుకొని కొనుకొచ్చుకోవాలన్నా? ఏమో మాకు తెలియదే. మీరంటే ఇటు అంటే ఏమవుతుందో, అటు అంటే ఏమవుతుందో, గట్లున్నారు అన్నట్టు. అది ఉండే పట్టుకనే ఇది నడుస్తుంది. మరి అది లేకుంటే పురుగులు పడుతుంది. దానికి ఉన్నదని నీకు ఎట్లెరక, మాకెరకలేంది. అది ఉంటేనే దీనికి పురుగులు పడతలేవు. అది గిట్ట దాని నుంచి శరీరం వేరైతే పురుగులు పడతాయా లేదా? 8 దినాలు 15 రోజులు అయినాక పీనెక్కు చెప్పమ్మా, పడతాయా పురుగులు? 15 రోజులు అయినాక ఉంటుందా శరీరం? ఉంటుందా? అంత వాసన పడుతుంది అన్నమాట. 1 రోజు 2 రోజులకే మాది 15 రోజులు, నెల రోజులు దుర్గంధం అయిపోతుంది. మరి ఈ దుర్గంధమైనటువంటి దాంట్లో ఏలాంటి దోషం లేనటువంటిది ఉన్నదా లేదా? మరి దాన్ని తెలుసుకోకపోతే నీ జీవితం ఏమవుతుంది? వేస్ట్ అయిపోతుంది. మానవ, ఇప్పటికైనా మానవ ఇగాను. మానవ అంటే ఏంది? అందరు అనుర్రి మానవ. ఇప్పటికైనా ఈ అలవాట్లో మానవ సోయి లేదు. ఇప్పటికైనా బుద్ధి రాదా మానవ? ఇక ఇటు ఊపుతావా, తలకాయ అటు ఊపుతావా? మానవ మాంత
అట్లనే మానవుడు అనేటువంటి వాడు ఇంత గొప్పవాడు కాబట్టి దీన్ని మనం తెలుసుకొని ధన్యులం కావాలి. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. కృష్ణ 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 హరే హరే. గోపాలకృష్ణ భగవానికి, రాజరామచంద్ర భగవానికి ఒక 4 ముచ్చట్లు చెప్తా స్వామి. ఒక ఊళ్ళే ఒక పంతులమ్మ వాళ్ళ పిల్లలు కాక ప్రపంచం అంతా అన్ని యాత్రలు దేవుళ్ళు అన్నీ తిరిగి వచ్చారు పిల్లలు కాక. కొన్ని రోజుల వరకు ఆమెకు ఒక కొడుకు వచ్చినాక తండ్రి ఆరోగ్యం బాగలేదు. కొన్ని రోజుల వరకు తండ్రి చనిపోయాడు, పిల్లాడు చిన్నోడే 3 ఏళ్ళ లెక్కలు అనుకో. అయితే బడి మన బొప్పాపురం కాడ బడి ఇక్కడికి పోవాలి. ఆ పిల్లలు అందరూ జర పెద్దోళ్ళు వాళ్ళు ఎగబడి దొరుకుతారు. ఈ చిన్న పిల్లాడు పాపం ఏం చేస్తుంది, ఎవరు తోలుకపోయేటోళ్ళు లేరు, తండ్రి లేడు, అన్న లేడు, ఎవ్వరు లేరు. అయితే తల్లిని అడిగిండు అన్నట్టు, అమ్మ మనకు ఓళ్ళన్న ఒక్కరు లేరా, తల్లి ఓ తండ్రి అన్నట్టు, అన్నదమ్ములు ఇట్లా వాళ్ళు లేరా అని అడిగాడు. నాయన మీ తండ్రి ఉండి చచ్చిపోయిండు, ఒక గోపాల అన్నయ్య ఉన్నాడు, నువ్వు ఎప్పుడైనా తనని యాద్ చేయి. ఆ గోపాల అన్నాడు ఏడ యాద్ చేసినా కానీ తనని దగ్గరికి వస్తాడని చెప్పాను. ఆ పిల్లాడు 3-4 ఏళ్ళ పిల్లాడు గట్టిగా పట్టుకుంటున్నాడు ఏదైనా మాట ఉంటే. అయితే ఆ విషయం అయితే జంగల్కి పోయినాక పిల్లలు ఇడిచిపెట్టి ఉరికిర్రు బడికి. పోయిన తర్వాత ఈ పిల్లాడు ఒక్కడే అయిపోయాడు. అటు ఇటు చూసి ఇవ్వలేరు. మా అమ్మ చెప్పింది గోపాలన్నయ్య ఉన్నాడు అన్నాడు. గోపాలన్నయ్య అని అదిరిండు. అదిన వాళ్ళక భగవంతుడు రానే వచ్చే, ఏం నాయన నీకు ఏం కావాలి, పిల్లగాళ్ళు ఇడిచిపెట్టిపోయి అంత భయం అవుతుంది, పెద్ద జంగలు, ఈ జంగల భయం అవుతుంది స్వామి అన్నాడు. నేను తోలుకపోతాపా, మీరు ఎట్టబట్టి తోలుకపోతావు, ఈ స్కూల్కు నువ్వు ఎంత తొందరపడతావు. సరే మంచిగా అని తోలుకపోయింది, ఆడ తోలేసి వచ్చినాక మళ్ళీ తెల్లారి కూడా ఏమైంది, ఇక అందరి ఇంటికి వచ్చారు కదా, మళ్ళీ తెల్లారి కూడా ఈ పిల్లలు అందరూ మళ్ళీ అట్లనే వాళ్ళు దొరికారు. ఇక ఆ విషయం అట్లా ఉండదు. కానీ గురువు ఏం చెప్పిండు, ఒక పాలు తీసుకురండి మనిషి ఒక చెంబులా, ఆ పాలు తీసుకొస్తే బాగుంటుంది అని అన్నాడు. అంటే ఈ పిల్లాడు ఏమన్నా అయ్యో మాకు పాలు లేవు కదా అంటే, ఏమన్నా తీసుకురావాలి పాలు కొద్దిగానే గిన్నె చాలు అని చెప్పిండు. ఇక అందరు పిల్లగాళ్ళు పాలు తీసుకొని వచ్చిర్రు అక్కడికి. ఈ పిల్లానికి నాకు పాలు లేకపోయా ఎట్లా అని చెప్పి గోపాలన్నయ్య అని చదువుతా ఉన్నాడు. గోపాలన్నయ్య అంటే ఈ పిల్లాడికి ఇట్లా అంటాడు, మరి పాలు తీసుకొట్టడా, ఎక్కడున్నాడు పిల్లాడు వాళ్ళకల్లా. ఆ గోపాలన్నయ్య ఇంత చెంబు పట్టుకొని రానే వచ్చాడు. ఆ నాయన ఏం సంగతి, వాళ్ళందరూ పాలు కొంటపోతున్నారు, మాకు పాలు లేవు, మా అమ్మ నన్ను గోపడ్డది, ఆ గోపాలన్నయ్యనే పిలుచుకో, ఎవరు రారు నీకు, ఎవరు వస్తారు అనుకుంటున్నావు నాయన, గోపాలన్నయ్యని పిలుచుకుంటూ వస్తాడు అనగానే ఇక పిలిచిండు. రానే వచ్చే చెంబు పట్టుకొని, ఆ చెంబు పట్టుకొని రెట్ట పట్టుకొని తోలుకపోయింది. తోలుకపోయిన తర్వాత పిల్లలు అందరు పోసిర్రు దేవుని లింగం మీద పాలు. ఈ పిల్లగాడు చెంబు పట్టుకొని పోయినాక దాని మీద పోయమంటే సార్ అంటుండు, నీ పాలు ఆడ తెచ్చినావు, నీకు పాలు లేకపోయాయంటే మా గోపాలన్నయ్య ఇచ్చిండు నాకు జంగల్లా అని చెప్పి దిల్దారుగా చెప్పిండు పరమాత్ముంది. పిల్లలు దేవుడు చెల్లని వారే, కళ్ళ కపుట మెరుగని కరుణ మైలే, ఈ పాట మీద పిల్లల మీద. అయితే ధార పోస్తుంటే లింగం మీద ఎడ తెగుతలేదు. ఆ పరమాత్మని నమ్ముకుంటారు పిల్లగాళ్ళు, అంత దేవుని లెక్కనే అనుకో. అందుకే అంటారు దేవుని నమ్మిన వరకు ఎప్పుడు చెడిపోరు, దేవుని నమ్మిన వాళ్ళకు సొమ్ము, నమ్మిన వాళ్ళకు దుమ్మని శాస్త్రం చెప్తుంది. మన అయ్య చెప్పింది అన్నీ కొన్ని మనం పట్టుకొని జన్మలు ధన్యం చేసుకోవాలి. అర్థమైంది, అమ్మలా అయ్యలా అందరూ చెప్తున్న విషయం. సరే మంచిది. గోపాలకృష్ణ హరే రామ చెప్పు. హరే రామ 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 కృష్ణ 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 హరే. హరే కృష్ణ 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 హరే హరే. ఇప్పుడు మల్లారెడ్డి గారు చెప్పిండ్రు గోపాలన్న అంటే, ఆ సార్ ఏమనుకున్నాడు, పెద్ద పెద్దోళ్ళు
మా శిష్యులు పెద్ద పెద్ద 2 లీటర్ల సీసాలు తీసుకొచ్చి పాలు పోతున్నారు. ఈ పోరాడు చదువుకునేటోడు గింత చెంబులో గిన్ని పాలు పట్టుకొని వచ్చిండు అనుకొని వీనికి విలువీయాలి. ఇంకే మొత్తాన్ని పాలు తెస్తాడు వీడు గిన్నె దానుండే అని అనుకున్నాడు. కానీ వాళ్ళ పాలు పోయంగానే అయిపోతున్నాయి. వీని పాలు పోతుంటే నువ్వు 2 డమ్ములు కాదు 10 డమ్ములు పట్టు, అది ఆ దార అట్లనే పోతుంది. అప్పుడు అనుకున్నాడు, ఎవడ్రా నీకు ఈ పాలు ఇచ్చింది పోసింది, నేనేమో అనుకున్నా కానీ గిమ్ముతో అంత చెంబని అనుకున్నా కానీ వేసేటి పోతున్నది అట్లనే డ్రమ్ముల కొద్ది అవుతున్నాయి, ఇట్లనే పోతున్నాయి. ఎన్ని నింపుకున్నా అట్లే పోతుంది. అది అనేవారికల్లా మాకు గిట్ల మా గోపాలన్న వచ్చిండు అన్నాడు. మరి మీ గోపాలన్న చూపిస్తావురా నాకు? చూపిస్తా. వీడు అమాయకుడు పాపం. మా సార్ వచ్చింది, స్వామి గోపాలన్న మా స్వామికి కన్నవాడు మా గురువు గారికి అని అంటే, మీ గురువు గారికి కన్నవాడరా, నీ మనసు మంచిది, మీ గురువుగారు మనసు నీ అంతది కాదు అని చెప్పిండు. ఆయనకి ఏమున్నా కానీ వరం ఇచ్చిండు అంతే, గౌరవించిండు గురువుగారిని. కానీ దర్శనం ఇయ్యలే, పిల్లగానికి దర్శనం ఇచ్చిండు. ఆ కథలో సారం గట్లా ఉంటుంది. అంటే అమాయకుడు పాపం అయినా కానీ నమ్మకం విశ్వాసం ఫలదాయకం. ఆ గురువు ఏమనుకున్నాడంటే, నువ్వు నా దగ్గర శిష్యుని గిమ్ముతావు అంత చెంబుడు గిన్నె తెస్తావు పాలు, గిన్నె దాని ఉంటుంది, వాళ్ళు అందరు తెత్తలేరా, నువ్వు దాని ఉంటాను. వీడు తక్కువ తెచ్చి పోసింది, అవి వెనక సీరి బయట పడ్డది. అందరికంటే వీడే గొప్పగా అయింది. వీడు డ్రమ్ముల కొద్ది పాలు పోసిన కొద్ది దంగుతలేవు. అట్లా అది ఆ కథ. సరస్వతి గోవిందరాజుల వారికి మరియు మొదలు లక్ష్మారెడ్డి సార్ గారికి నమస్కరించి, అందరికీ పెద్దలకు పిల్లలకు నమస్కరించి, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. బాలకృష్ణ భగవానికి, భక్తాంజనేయ మహారాజ్కి, శ్రీ సీతారామచంద్ర భగవానికి జై. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మ ఆయననే, విష్ణు ఆయననే, సర్వవ్యాపకుడు విష్ణు అంటే. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర. ఈ భగవంతుడు ఎక్కడున్నాడయా అంటే అంతటా ఉన్నాడు, సర్వంతర్యామి, ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి, సర్వోపగతం ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రిని వింటే అని ప్రహ్లాదుడు చెప్పిండు. రాక్షస కులంలో పుట్టినా కానీ ప్రహ్లాదుడు భక్తుడైండు. మనుషులల్లనే దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు, మనుషులు ఉన్నారు. అట్లా మనందరి లోపల అయితే ఆయన లేనిది ఎక్కడా లేదు. మనం అందరము భగవంతుని వాళ్ళమే. గుణాలు ఉన్నాయి కాబట్టి జీవుడు, గుణాలు లేకపోతే దేవుడు, అంతే. గుణాలు, ఏ గుణం లేకపోతే దేవునితో సమానం. ఇప్పుడు చిన్న పిల్లలకు వాళ్ళకి ఏ గుణం ఉండదు, అందుకే వాళ్ళు దేవునితో సమానం రా. పెద్ద మనుషులు అయినాక కూడా వాళ్ళు కూడా మర్చిపోతారు. అట్లా చిన్న పిల్లవాడు అజ్ఞానంలో ఉంటాడు కాబట్టి దేవునితో సమానం, వాడు పిల్లవాడే కాదు అని అట్లా చెప్తారు అన్నాడు. గుణాలు లేకపోతే దేవుడు, గుణాలు ఉంటే జీవుడు. మన అందరికీ పుణ్యం పాపం 2 సమానం ఉన్నాయి. మనుషులమై పుట్టినాం. పుణ్యం ఎక్కువ ఉంటే స్వర్గలోకాలు దొరుకుతాయి, పాపం ఎక్కువ ఉంటే నరకలోకాలు దొరుకుతాయి. మనకు ఇది మిశ్రమం ఉన్నది, పాపం పుణ్యం 2 ఉన్నాయి. అందుకొరకే మనం మనుషులమై పుట్టినాము. అయితే ఇది 84 లక్షల జీవరాశులల్లో మానవ జన్మ ఉత్తమమైనటువంటిది. ఈ జన్మను దార విడుచుకుంటే మళ్ళా గన్ని జన్మలు ఎత్తాలి. అందుకొరకు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. చదువు లేకపోతుంది, అయితే సద్వినియోగం చేసుకోవాలి.